హాయ్ అండి. ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు 2 చూపిస్తానండి. ఒకటి భారతదేశంలో పొడవైన నదులలో ఒకటైన సోన్ నది జన్మస్థలం, అలాగే సతీదేవి ఎడమ పిరుద పడిన శక్తిపీఠం సోనాక్షి అమ్మవారి టెంపుల్. ఈ 2 ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది కాళికామాత. అలాగే ఆల్రెడీ ఇక్కడ ఉన్న శివాలయాన్ని చూపించాను మీకు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదే సోన్ ఉద్గమ్ స్థాన్, సోన్ నది జన్మించిన స్థలం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ 2 ప్రదేశాలు ఎక్కడున్నాయంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం అనుపూర్ జిల్లా అమర్కంటక్లో ఉన్నాయి. సోన్ నది నర్మదా నది లాగానే అమర్కంటక్లో ఉద్భవించింది. ఇప్పుడు మీరు చూడబోతున్నది సతీదేవి ఎడమ పిరుద పడిన శక్తిపీఠం సోనాక్షి అమ్మవారు. దర్శనం చేసుకోండి. నవరాత్రి పండుగ సందర్భంగా సోనాక్షి అమ్మవారి ఆలయానికి వేలాది మంది పర్యాటకులు తరలి వస్తారు. ఎందుకంటే సంవత్సరంలో ఆ సమయంలో తనను సందర్శించే ప్రతి ఒక్కరిని సోనాక్షిదేవి అనుగ్రహిస్తుందని నమ్ముతారు. సోన్ నది అలాగే సోనాక్షి అమ్మవారు 2 కూడా ఒకే ప్లేస్లో ఉంటాయండి. సోన్ నది చివరకు బీహార్లోని పాట్నాలోని మానేర్ దగ్గర గంగా నదిలో కలుస్తుంది. సోన్ నది యమునా నది తర్వాత గంగా నదికి 2వ అతిపెద్ద దక్షిణ ఉపనది. అలాగే దేశవ్యాప్తంగా ఇసుకకు ప్రసిద్ధి చెందింది ఈ సోన్ నది. 784 కిలోమీటర్ల పొడవైన సోన్ నది పొడవైన భారతీయ నదులలో ఒకటి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది వ్యూ పాయింట్ అండి. సన్సెట్ అండ్ సన్ రైజ్ పాయింట్ అంటారు. ఇక్కడే సోన్ నది ప్రవహిస్తుంది చూడండి, అదే సోన్ నది. నర్మదా నది పశ్చిమం వైపు ప్రవహిస్తుంది, సోన్ నది తూర్పు వైపు ప్రవహిస్తుంది. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ దగ్గర కూడా ఒక చిన్న శివాలయం ఉందండి. అలాగే ఇక్కడ ఒక మహర్షులది మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఉంది. అమర్కంటక్ అంతా అడవి ప్రాంతమే కదండి, ఎక్కడికి వెళ్ళినా చుట్టూ చెట్లేనండి. ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువ ఉంటాయి. వాటిని మనం అసలు పట్టించుకోకూడదు. పట్టించుకున్నామంటే అవి చేతిలో ఏముంటే అవి లాక్కెళ్ళిపోతాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.